హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు రుద్రాక్ష మాలతో పాటుగా మ్యాచింగ్ బ్రేస్లెట్ కూడా చూపించబోతున్నానండి జెంట్స్ కోసం. నేను రుద్రాక్షల్లో అంత ఎక్స్పర్ట్ నేం కాదండి, అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. మాకు ఈ జ్యువెలరీలో ఉన్న ఆ నాలెడ్జ్ కానివ్వండి, ఆర్నమెంట్ మేకింగ్లో ఉన్న నాలెడ్జ్లో కానివ్వండి, రుద్రాక్షల్లో ఉండదు. ఎందుకంటే అది ఒక స్పెషల్ సబ్జెక్ట్. రుద్రాక్ష గురించి స్టడీ చేసేవారు, దాని గురించి ఆ జాతకరీత్యా రుద్రాక్షలను మ్యాచ్ చేస్తూ ఆ సబ్జెక్ట్ గురించి స్టడీ చేసేవారు వేరేవారు ఉంటారు. బట్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రుద్రాక్షలు కేవలం నేను ఒక ఆర్నమెంట్ లాగే చేస్తూ ఉంటానండి. బట్ చాలామంది నేను రుద్రాక్షలు చేయటం మొదలుపెట్టాక ఈ మధ్యకాలంలో గత 6 నెలల నుంచి మంచి క్వాలిటీ రుద్రాక్షల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి. చాలామంది రిక్వైర్మెంట్ ఉంది, ఎంతోమంది అడుగుతుంటారు రుద్రాక్షల గురించి. నాకు తెలియని ప్రశ్నలు కూడా నేను రుద్రాక్షల గురించి ఫేస్ చేస్తూ ఉంటాను. బట్ నేను చెప్తూ ఉంటాను, ఐఎమ్ నాట్ ద ఎక్స్పర్ట్ ఆఫ్ రుద్రాక్షస్ అండి. రుద్రాక్షల గురించి నాకేమీ అంత ఎక్స్పర్ట్ని కాదు. చాలాసార్లు అంటే రుద్రాక్షలు నేను కస్టమర్ తీసుకొచ్చిన రుద్రాక్షలను తయారు చేసి ఇచ్చేస్తూ ఉంటాను జ్యువెలరీలో. అంటే ఐ మీన్ మన తీగలో అల్లించి చక్కగా రుద్రాక్షలు మాల చేసి ఇస్తూ ఉంటాను. కొంతమంది ఈ మధ్యకాలంలో ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి మనం కూడా ఆ రుద్రాక్షలు సరైన ఒక సోర్స్, అంటే నేపాల్ నుంచి కానీ, మన హరిద్వార్, రిషికేష్ ఇలాంటి ప్లేసుల నుంచి కానీ, ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి, రిలయబుల్ సోర్సెస్ నుంచి మన రుద్రాక్షలు తెప్పించి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఆ సబ్జెక్ట్లో భాగంగా ఈరోజు మనం ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను చూపిస్తున్న ఈ రుద్రాక్షలు అగైన్ కస్టమర్ తెచ్చుకున్నవేనండి, నావి కాదు. వారు ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకున్నవే. ఆ రుద్రాక్షలు వారు ఇచ్చారు. మనం ఒక మాల అట్ ద సేమ్ టైం మ్యాచింగ్ బ్రేస్లెట్ చేసి ఇచ్చామండి. నేను ఇంతకుముందు కూడా రుద్రాక్ష మాల చేయటం జరిగింది. ఈరోజు నేను చూపిస్తున్న ఈ మాల అర్ధమాల అండి. అంటే 108లో సగం. 108 అంటే జపమాల అంటారు. మనం ధరించడానికి 108 చాలా లాంగ్ అయిపోతుందండి, చాలా పెద్దగా అయిపోతుంది, కంఫర్టబుల్గా కూడా ఉండదు మెడలో. అర్ధమాలే మనకి ఆల్మోస్ట్ 30 ఇంచులు వస్తుంది. అండ్ మనం తీసుకునే సైజు కూడా అటు సీడ్ ఇటు పెద్ద సైజు కాకుండా కంఫర్టబుల్గా, ఇప్పుడు మరీ పెద్దవి అనుకోండి అందరూ ధరించలేరు. అలవాటు ఉన్నవారు, యజ్ఞాలు అవి చేసేవారు మాత్రమే, పూజలు చేసేవారు మాత్రమే ధరించగలుగుతారు. బట్ రుద్రాక్షలు ధరించాలని సాధారణ మగవారికి కూడా వారి నమ్మకం రీత్యా రుద్రాక్షలు ధరించడానికి ఇష్టపడుతున్నారండి. సో అలాంటి వారి కోసం సజెస్ట్ చేసేది ఏంటంటే, రుద్రాక్ష మీరు మరీ సీడ్ తీసుకుంటే, సీడ్ అంటే బాగా చిన్న సైజ్ అండి, అంటే ఒక 6 mm, ఓ బఠానీ సైజ్ అంట, ఆ సైజు దాన్ని సీడ్ అంటాం మనం రుద్రాక్షని. దాంతో మాల చేయొచ్చండి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సీడ్ బాగా డెలికేట్గా ఉంటుందండి, పగిలిపోతూ ఉంటాయి. ఈ మధ్యలో ఎక్కడైనా ఒక్క గింజ పగిలిపోయినా, ఒక్క రుద్రాక్ష పగిలిపోయినా అక్కడ రీప్లేస్ చేయలేం, మళ్ళీ మాలంతా తీసి చుట్టవలసిందే. రుద్రాక్ష పోయింది అంటే నెంబర్ పోద్ది, అందం పోద్ది, ధరించడానికి కుదరదు. అలాగని పెద్ద రుద్రాక్షలు ధరించడానికి ఇబ్బందిగా ఉంటాయి. మీడియం సైజ్, అటు సీడ్ కాకుండా ఇటు పెద్ద సైజు కాకుండా, ఇది మీరు చెప్పాలంటే ఒక 10 mm అనుకోండి, 8 to 10 mm మీకు బీట్ అనుకోండి, బాగుంటుందండి. చక్కగా మీకు ధరించడానికి కంఫర్ట్గా ఉంటుంది, ఎవరైనా ధరించవచ్చు, దానికి ఏమి ఇబ్బంది కూడా ఉండదు. కోర్స్ రుద్రాక్షలు ధరిస్తున్నారంటే వారికి దాని మీద కొంత ఐడియా ఉంటుంది, నిష్ఠ, అది ఎప్పుడు ధరించాలి ఏంటి అనే సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాతే రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు. సో ఈరోజు మనం ఆ విధంగా ఒక చక్కటి అర్ధమాల అన్నప్పుడు మీకు 54 అండి, 54 రుద్రాక్షలు నెంబర్తో చెప్పాలంటే అర్ధమాల. 108లో సగం. ఇలా మనం అర్ధమాల చేస్తూ ఉంటాం. ఇది ధరించడానికి మగవారికి చక్కగా ఇక్కడ దాకా వస్తుంది. ఏదైనా లాకెట్ తోటి కానివ్వండి అలా ధరించవచ్చు. ఇంకోటి స్పెషల్గా చెప్పాలి అంటే, ఇందులో మీకు ఇక్కడ గమనిస్తే లాస్ట్లో ఏకముఖి రుద్రాక్ష ఇచ్చామండి. ఏకముఖి రుద్రాక్ష అనేటప్పటికీ చాలా పవిత్రంగా మన హిందువులు భావిస్తూ ఉంటారు, సాక్షాత్ శివస్వరూపం అంటూ ఉంటారు. దొరకటం కూడా మంచి పీసు కొంచెం కష్టమేనండి, అంత ఈజీగా ఏకముఖి అనేది దొరకదు. ఇది వారిదేనండి, కస్టమర్దే. చక్కగా మనం అదే మాల్లో సెంటర్లో ఒక లాకెట్ లాగా 54 ప్లస్ ఇది 55 అనుకోండి, ఇది ఒక బ్రేకింగ్ పాయింట్ లాగా, ఒక లాకెట్ లాగా ఈ ఏకముఖి రుద్రాక్షని ఇవ్వడం జరిగింది. అలాగే 54 రుద్రాక్షలతో మాల చేయడం జరిగింది. ఇది మనం మొత్తం సెట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఓ 20 గ్రాముల్లో చేస్తూ ఉంటాం.
ఓ గ్రామ్ అటు ఇటు అవుతూ ఉంటుందండి. ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఒక 18 గ్రామ్స్ అలా వచ్చింది. అండ్ సేమ్ ఇదే సైజు రుద్రాక్షలతోటి బ్రేస్లెట్ చేయటం జరిగిందండి వారి కోసమే, సేమ్ కస్టమర్ కోసం. అంటే మాలగానే కాకుండా చక్కగా చేతికి బ్రేస్లెట్ లాగా కూడా ధరించేలాగా మనం చేయటం జరిగింది. అవే రుద్రాక్షల్లో నుంచి కొన్ని రుద్రాక్షలు కలెక్ట్ చేసి అదే మాల్లో నుంచి మనం ఈ బ్రేస్లెట్ చేయటం జరిగింది. బ్రేస్లెట్ అనేటప్పటికి చక్కగా సింపుల్గా ఇదే ప్యాటర్న్ అండి, సేమ్ అవే క్యాప్లు వాడి 2 సైడ్స్ క్యాప్లు అదే తీగతోటి సింపుల్గా అల్లటం జరిగిందండి. ఇది ఒక 8 ఇంచులు. దీంట్లో నెంబర్తో పని లేదండి మనకి. బ్రేస్లెట్ అనేటప్పటికి సైజుని బట్టే మనం ఎన్ని పీసులు వస్తే అన్ని తీసుకుంటాం. ఇందులో అనుకోండి మనకి 1 2 3 4 5 6 7 మీకు ఒక 12 పీసుల దాకా వచ్చినట్టున్నాయి. సో ఆ విధంగా 8 ఇంచులు బ్రేస్లెట్ చేసాం. ఈ సెట్ అంతా కలిసి ఒక 20 గ్రాముల్లో వచ్చేసిందండి. ఆల్మోస్ట్ 20-21 గ్రాముల్లో వచ్చేసింది సెట్ మొత్తం. సో రుద్రాక్షల గురించి ఈ మధ్య చాలా ఎంక్వైరీస్ అండి, చాలా మంది అడుగుతున్నారు మంచి రుద్రాక్షలు కావాలండి, అర్ధమాలు ధరించాలనుకుంటున్నాం, ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఇటు కాస్టింగ్ ఏంటి, ఇలా ఎంతోమంది అడుగుతున్నారండి. ఇవి కాస్టింగ్ కన్నా కూడాను ఒక మంచి రిలయబుల్ సోర్సెస్ నుంచి తీసుకోవడం ఇంపార్టెంట్ అండి, అది చాలా ఇంపార్టెంట్. రుద్రాక్షలు అనేటప్పటికీ అఫ్కోర్స్ ఎలా అయితే మనకి బంగారంలో కూడా నకిలీలు ఉంటాయో అలాగే రుద్రాక్షల్లో ఇంకా ఎక్కువ నకిలీలు ఉండే అవకాశం ఉంటుందండి. డూప్లికేట్స్ అనేది చాలా కామన్ మార్కెట్లో. అందువల్ల చక్కగా మనం ఒక రిలయబుల్ సోర్సెస్ నుంచి ఎప్పుడైనా మీరు చక్కగా నేపాల్ టూర్కి వెళ్తూ ఉంటారు కదా, నేపాల్ కానివ్వండి, హరిద్వార్ కానీ, రిషికేష్ కానీ ఇలా వెళ్ళారనుకోండి. నేను ఒకసారి అలాగే తెచ్చుకున్నానండి. రిషికేష్లో అయితే మీకు అక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఆథరైజ్ స్టాల్స్ ఉంటాయి, మనకి చక్కగా బిల్తో సహా ఇచ్చేస్తారు. మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం, స్టాల్ నుంచి కొనుక్కున్నాం కాబట్టి కొంచెం ఆ రిలయబిలిటీ అనేది తప్పకుండా ఉంటుంది. నేపాల్లో కూడా అలాగే విరివిగా దొరుకుతుంటాయండి. సో ఆ విధంగా మీరు తెచ్చుకోవచ్చు, లేదా మేమైనా తెప్పించిస్తాం, దానికి సరైన సోర్సెస్ అవి మన దగ్గర ఉన్నాయి. సో ఆ విధంగా ఈరోజు ఈ మాల బ్రేస్లెట్ చేయటం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి, చక్కగా ధరించడానికి వీలుగా, సైజ్ కూడా కరెక్ట్గా ఉందండి. అటు సీడ్ కాకుండా ఇది పెద్ద సైజు కాకుండా ధరించడానికి వీలుగా మంచి సైజు తెచ్చుకున్నారండి వారు. ఆ సైజు తోటి మనం మాలా బ్రేస్లెట్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెన్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.